బైబిల్ గ్రంథంలో చాలా రకాల విందులు మనకు కనిపిస్తాయి. అసలు విందు అంటేనే ఆనందంతో కొంతమంది ఒక చోట చేరి వివిధ రకాల రుచులతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. దాన్ని మనం వాడుక భాషలో విందు అని కూడా పిలుస్తాం కదా. విందు అనేది సాధారణంగా ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాము అంటే ఆనందంగా ఉన్న సమయంలోనే చేసుకుంటాం. అది ఏ కారణమైనా కావచ్చు. అది పుట్టినరోజా, పెళ్లి రోజా, లేకపోతే ఏదైనా మంచి ఫలితాన్ని పొందుకున్న రోజా, కారణం ఏదైనా కావచ్చు. 10 మందిని పిలిచి సంతోషంతో వారితో కలిసి భోజనం చేయడమే మనకు తెలిసిన విందు. ఇది లోక సంబంధమైనది మాత్రమే కాదు, బైబిల్లో కూడా విందులు చాలాసార్లు జరిగినట్లు మనం చూస్తాం. ఉదాహరణకు అబ్రహాము గారు దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు విందు చేశారు. అలాగే లోతు గారు చేశారు. అలాగే ఇస్సాకు గారు అబీమెలెకు గారికి వచ్చినప్పుడు విందు చేశారు. అలాగే యోసేపు గారు తన అన్నలకు విందు చేశారు. ఇలా చూసుకుంటూ వెళ్తే యోబు గారు తన పిల్లలకు విందు చేయడము, అబ్షాలోము గారు తన అన్నలకు విందు చేయడము, ఇలా చూసుకుంటూ ఉంటాం. అలాగే రాజులు, చక్రవర్తులు కూడా వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి విందులు చేయడం చూస్తాం మనం. విందుని ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారి ఆనందాన్ని పంచుకుంటూ చిహ్నంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి తన గొప్పతనాన్ని, అతను సాధారణమైన వ్యక్తి కావచ్చు, లేక ఒక రాజు లేక చక్రవర్తి కావచ్చు, తన గొప్పతనాన్ని 10 మందికి చాటి చెప్పడానికి విందుని ఏర్పాటు చేయొచ్చు. లేదా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు తిరిగి పొందుకున్నప్పుడు 10 మందిని పిలిచి ఆనందంతో చేసేది కావచ్చు. ఏది ఏమైనా సందర్భాలు ఏదైనా అందులో అంతర్లీనంగా ఉన్న విషయం ఏంటి అంటే ఆనందంగా ఉన్న సమయంలో ఒకరిని ఒకరు సంతోషపరుచుకుంటూ చేసే భోజనాన్ని మనం విందు అని పిలుస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో విందులు చాలా సందర్భాల్లో కనిపిస్తాయి, కానీ గొప్ప విందులు మాత్రం 3 సందర్భాల్లో కనిపిస్తున్నాయి మనకి. ఈ 3 సందర్భాలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మొదటి విందు ఎక్కడ కనిపిస్తుంది? గొప్ప విందు నేను మాట్లాడుతుంది. మొదటి గొప్ప విందు మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. గొప్ప విందు కనిపించే మొదటి సందర్భం ఇస్సాకు గారు పాలు మానిన దినమున. పాలు మానిన దినము ఇస్సాకు గారి కంటే ముందు జరగలేదా అంటే ఇష్మాయిల్ గారు కూడా పాలు మానే ఉంటారు కదా, కానీ అప్పుడు గొప్ప విందు చేసినట్లు మనకు కనిపించట్లేదు. ఇస్సాకు గారిని పాలు మాన్పించిన రోజు మాత్రం గొప్ప విందు అబ్రాహాము గారు చేసినట్లుగా కనబడుతుంది. ఎందుకు అంత గొప్ప విందు చేశారు అని ఆలోచిస్తే, అబ్రాహాము గారికి చాలా కాలం పిల్లలు లేరు మనకు తెలుసు. ఒక రకంగా చెప్పాలి అంటే నిండు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నిండు ముసలితనమందు శారా గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయిన తరువాత పుట్టిన కుమారుడే ఇస్సాకు గారు. అప్పటి వరకు సమాజంలో వారిని శారా గారిని గొడ్రాలుగా చూస్తూ వచ్చి ఉంటుంది సమాజం కదా. వాస్తవానికి అబ్రహాము గారు ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాడు. ఆ కనాను భూభాగంలో మంచి పేరును పొందుకున్న వ్యక్తి. మనకు తెలుసు, శారా గారు మరణించినప్పుడు ఆమెను పాతిపెట్టడానికి స్థలం కావాలి అనుకున్నప్పుడు హేతుకుమారులు పలికిన మాట, మా మధ్య నీవు మహారాజువై ఉన్నావు నాయన, నీకేది కావాలో ఆ భూభాగాన్ని తీసుకో అన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి ఒక అన్యునిగా వచ్చి కూడా అన్యజనుల మధ్యలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి అబ్రహాము గారు. ఇక ఆర్థిక పరిస్థితులు అంటే మనకు తెలుసు, వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడు అబ్రహాము గారు. ఆస్తికి ఆస్తి ఉంది, పేరుకు పేరు ఉంది, కానీ ఎక్కడో చిన్న మైనస్ అనమాట, పిల్లలు లేకపోవడము అనే బాధ. అందుకే దేవుడు అబ్రహాము నిన్ను మెచ్చాను, నీకు బహుమతి ఇస్తాను అనగానే ఎన్నుండి ఏం లాభం ప్రభువా, నేను సంతానం లేనివాడను కదా అంటారు. అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో తనకు సంతానం లేదు అనే బాధ కొంచెం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఆయనకు ఉండడం ఒక ఎత్తు అయితే, సమాజం కూడా ఎన్ని ఉన్నా, ఎంత ఆయనతో బాగున్నా,
మరొక వైపు వీరికి సంతానం లేదే, ఇతని భార్య గొడ్రాలే అని అనుకుంటున్న సందర్భాలు మనం చూడొచ్చు. కనబడకపోయినా సమాజంలో జరిగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అబ్రహాము గారు ఏమనుకుంటున్నారంటే, మా నిందను దేవుడు తీశాడు, మా అవమానమును దేవుడు తీశాడు కదా. మనం రాహేల్ గారి సందర్భం కానీ, ఎలిజబెత్ గారి సందర్భం కానీ, హన్నా గారి సందర్భాన్ని కానీ మనం చూసినప్పుడు వాళ్ళు పలికే మాటలు ఏంటంటే, దేవుడు మా అవమానమును తొలగించెను, దేవుడు నా నిందను తొలగించెను, దేవుడు మాకు ఆనందాన్ని ఇచ్చెను అనే పదాలు వాడతారు వాళ్ళంతా. ఎందుకు అంటే సమాజంలో అవమానాన్ని, నిందను, బాధను అందరూ అనుభవించినట్లే అబ్రహాము సారా గారు కూడా అనుభవించే ఉంటారు. ఇప్పుడు ఆ నింద అవమానములో నుండి దేవుడు వారిని ఆనందంలోనికి తీసుకొచ్చారు. ఆ ఆనందాన్ని 10 మందికి, ఇదిగో మాకు ఆనందం కలిగింది, దేవుడు మమ్మల్ని దృష్టించాడు, మా కుటుంబంలోనూ ఆనందాన్ని మిగిల్చారు అని తెలియచేయడానికి, తమ ఆనందాన్ని 10 మందితో పంచుకోవడానికి బహుశా అబ్రహాము గారు గొప్ప విందు చేసుంటారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. అప్పటి వరకు వారు పొందిన అవమానాలన్నిటినీ అధిగమించి దేవుడు వారి జీవితాలలో వారికిచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి గొప్ప విందు చేసుంటారు. బహుశా ఈ విందుకి అబ్రహాము గారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ కనాను భూభాగంలో తనకు పరిచయం ఉన్న అన్య రాజులందరూ వచ్చుంటారు. చాలామందితో ఆయనకి పరిచయాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ, వాళ్ళల్లో గొప్పవాళ్ళన్న వాళ్ళు, పేరు పొందిన వాళ్ళు చాలామంది వచ్చుంటారు. చాలా గొప్పగా ఆ విందు జరుగుంటుంది. అందుకే గొప్ప విందు చేయించెను అనే మాట కనిపిస్తుంది. అంటే ఇంక ఇది లేదు అని కాకుండా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గొప్ప విందు అంటే మన దృష్టిలో ఏంటి, వేల మందికి భోజనాలు పెట్టాలి, వెరైటీస్ ఎక్కువ పెట్టాలి కదా. ఇస్తరు నిండా ఎన్ని వెరైటీస్ ఉంటే అది గొప్ప పెళ్ళి మన దృష్టిలో. కాబట్టి అబ్రహాము గారు ఆస్తికేం తక్కువ లేదు, వాళ్ళ కుటుంబంలో అప్పటి వరకు ఉన్న లోటు తీరింది, పైగా అది తీరింది అనే విషయం అందరికీ తెలియాలి. తనకు పరిచయం ఉన్న వాళ్ళంతా గొప్ప స్థాయిలు కలిగిన వాళ్ళు కాబట్టి అందరినీ పిలిచి గొప్ప విందు చేశారు ఆయన. ఈ సందర్భంలో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, గొప్ప విందు చేయడానికి కారణం వారు అప్పటి వరకు అనుభవించిన బాధలో నుండి బయటకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకోవడానికి చేశారు. కానీ ఇక్కడ ఒక కొసమెరుపేంటి అంటే, అబ్రహాము గారు చాలా ఆనందంగా ఉన్నారు, శారా గారు ఇంకా ఆనందంగా ఉన్నారు, ఆ ఇంటి పనివారు, ఆ ఇంటి వాతావరణం, ఆ చుట్టుప్రక్కల వాళ్ళు, చుట్టుప్రక్కల రాజ్యాల వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ గొప్ప విందులో చిన్న అపశృతి, అదేంటి అంటే, ఆ సమయంలోనే ఇష్మాయేలు గారు పరిహాసమాడి శారా గారి దృష్టిలో పడి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఇది తర్వాత విషయం. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గొప్ప విందు అబ్రహాము గారు ఎందుకు చేశారు అని కనుక మనం ఆలోచిస్తే సాధారణంగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, అప్పటి వరకు లేని ఆనందం తమ ఇంటిలో వెళ్ళి విరిసింది. ఈ విషయం అందరికీ తెలియాలి. తన స్టేటస్కి తగినట్లుగా ఇప్పటి వరకు తను అనుభవించిన బాధను మరిచిపోయి రెట్టింపు ఆనందానికి చిహ్నంగా ఈ విందుని చేసుంటారు అబ్రహాము గారు. అందుకే ఆ విందుకి గొప్ప విందు అనే పేరు పెట్టబడింది. గొప్ప వాళ్ళందరూ వచ్చుంటారు, గొప్ప వాళ్ళందరినీ మెప్పించేలా వంటకాలు సిద్ధం చేస్తుంటారు. మనకు తెలుసు కదా, 2 దేవదూతలు వస్తే, ఇద్దరిని మనుషులు అనుకున్నారు ఆయన, 2 దేవదూతలు వస్తేనే ఒక లేగ దూడను వధించారు, 3 మానికల పిండితో రొట్టెలు కాల్పించారు. మరి ఇక గొప్ప వాళ్ళందరినీ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పిలిచుంటే ఇంకెంత గొప్పగా చేసుంటారు కదా. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనం గమనిస్తే గొప్ప విందు చేసెను అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక 2వ సందర్భం ఏంటి అని ఆలోచిస్తే, దానియేలు గ్రంథము ఈ మధ్య కాలంలోనే మనం విన్నాం, బెల్షెజరు గారి గురించి విన్నాం కదా. బెల్షెజరు విందు చేశాడు. ఆ విందులో ఏం చేశాడో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. రాజగు బెల్షెజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించెను. మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాము, ఆయన కూడా విందే చేయించాడు, కానీ అది విందు అని వాడబడింది. కానీ ఇక్కడ బెల్షెజరు గొప్ప విందు చేయించాడు. అది ఎంతమందికి అంటే 1000 మందికట. వాస్తవానికి 1000 కంటే ఎక్కువ మందే ఉండుంటారు అతను విందుకు పిలిస్తే వచ్చేవాళ్ళు.
కానీ అతి ముఖ్యులు అనుకున్న 1000 మందిని పిలిచుంటాడు. ఆ 1000 మందికి అతను ఎలాంటి విందు చేశాడు అంటే గొప్ప విందు చేశాడు. ఎందుకు ఇతను గొప్ప విందు చేశాడు అంటే, ఇతను రాచరికానికి వచ్చాడు, అధికారంలో ఉన్నాడు, తన గొప్పతనాన్ని, తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియచేయాలి అనేది రాజు యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఎందుకంటే మనం ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూడొచ్చు. చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, లేకపోతే 3 నుండి చదువుకుందాం. ఇది అహష్వేరోషు గారి కాలము. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. ఎందుకు? పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా, అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. వాస్తవానికి అహష్వేరోషు గారు చేసింది విందు మాత్రమే, గొప్ప విందు కాదు. కానీ ఈ విందులోనే 180 రోజులంట, అంటే సుమారు 6 నెలల పాటు తన రాజ్యం యొక్క మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాలు, మహత్యాతిశయ ఘనతలు లోకానికి చాటి చెప్పడానికి 6 నెలలు విందు చేశాడట అహష్వేరోషు. అంటే రాజులు ఎందుకు ఇలాంటి విందులు, అంటే మామూలుగా భోజనం రాజభోజనం సహజం, కానీ విందులు గొప్ప విందులు ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు ఆ సింహాసనాన్ని అధిష్ఠించగానే వాళ్ళ స్థితి, వాళ్ళ ప్రభావము, రాజ్యం యొక్క ఘనత చుట్టుప్రక్కల రాజ్యాల వాళ్ళందరికీ తెలియాలి. అంటే వాళ్ళ గొప్పతనము 10 మందికి చాటించడానికి ఇలాంటి గొప్ప విందులు అనేవి ఏర్పాటు చేసుకుంటారు అనడానికి నేను మీకు అహష్వేరోషు గారి సందర్భాన్ని చూపించా. సో ఇక్కడ చూస్తే బెల్షస్సర్ కూడా ఎందుకు చేస్తుంటాడు అంటే, తన తండ్రి తర్వాత తాను సింహాసనానికి వచ్చాడు. అప్పటికి ప్రపంచంలో గొప్ప స్థాయిలో ఉన్న రాజ్యాలు బబులోను. ఈ బబులోను రాజ్యంలో నా తండ్రి తర్వాత నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను అని, తండ్రి తర్వాత వచ్చిన తనయుడు గొప్పవాడే అని మిగిలిన రాజ్యాల వారు తెలుసుకోవాలి అని, అలాగే మిగిలిన రాజ్యాల వారందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉంచుకోవడం కొరకు బెల్షస్సర్ చేసిన పని ఏంటి అంటే, 1000 మంది ప్రముఖులు అనుకున్న వారిని పిలిపించి గొప్ప విందు చేశాడట. డబ్బున్న అబ్రహాము గారు విందు చేశాడు. అలాగే డబ్బు, అధికారము, చక్రవర్తి అనే ఒక బిరుదు కలిగినటువంటి బెల్షస్సర్ కూడా గొప్ప విందు చేశాడు. అంటే ఈ 1000 మందికి అతను ఇచ్చిన ఆ విందు అనేది చాలా ప్రత్యేకమైనదిగా ఉండుంటుంది. ఏది కోరితే అది, ఎంత కోరితే అంత. అది మనం ఇందాక చదువుకుంటాం ఎస్తేరు గ్రంథంలో. అహష్వేరోషు గారు కూడా లిమిట్ పెట్టలేదు, ఎంత కావాలి అంటే అంత తినమన్నాడు ఆయన. మరి రాజ్యంలో చుట్టుప్రక్కల ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న ప్రముఖులందరికీ ఆయనే 6 నెలల పాటు అంత గొప్ప విందు చేయిస్తే 1000 మందిని పిలిచిన వాళ్ళకి ఇంకా గొప్పగా చేసి ఉంటాడు కదా. అంటే అనుకున్న దానిలో కొంతమందిని లిమిటెడ్గా పిలిచినప్పుడు వాళ్ళకి చాలా గొప్పగా చేస్తుంటాడు. నిజంగా చెప్పాలి అంటే ఆ గొప్పతనాన్ని చూపించడానికే యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలను వాడవలసి వచ్చింది. మేమంటే ఏంటనుకున్నావు, మా తండ్రి గారు అంటే ఏంటనుకున్నారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన రాజ్యాన్ని జయించి అక్కడి నుంచి మొత్తం కొల్లగొట్టుకొచ్చారు. ఇదిగో ఆ పాత్రలు ఈరోజు మేము ద్రాక్షరసం తాగడానికి ఉపయోగపడే పాత్రలుగా ఉన్నాయి అంటే, ఆ రోజుల్లో సొలొమోను గారి కాలంలో, ఇంకా చెప్పాలి అంటే సొలొమోను గారి కాలంలో యెరూషలేము గొప్పతనము భూదిగంతాలు వ్యాపించింది. మనకు తెలుసు కదా, భూదిగంతముల నుండి షేబాదేశ ప్రాణి వచ్చింది. అలా భూదిగంతాల వరకు వ్యాపించిన ఒక రాజ్యాన్ని నేను జయించాను అని నెబుకద్నెజర్ తెలుపుకోవాలి అనుకుంటే, నా తండ్రి జయించిన రాజ్యాన్ని అవన్నీ నా సామంత రాజ్యాలుగా ఉన్నాయి, ఇప్పుడు నేను అలాంటి రాజ్యం మీద నేను ఒక చక్రవర్తిని అని 10 మందికి తెలియచేయడం కొరకు బెల్షస్సర్ ఒక గొప్ప విందు చేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక అబ్రహాము గారు, అంటే విందుల గురించి గొప్ప విందులు మాత్రమే మాట్లాడుతున్నాను నేను మీతో. అబ్రహాము గారు చేసిన గొప్ప విందు అప్పటి వరకు తమకున్న నింద తొలగిపోయినందుకు తన స్టేటస్కి తగినట్లుగా విందు చేశారు. అలాగే బెల్షస్సర్ ఎందుకు చేస్తున్నాడు అంటే, తన తండ్రి కాలం పూర్తయిపోయింది, ఇప్పుడు రాజ్యానికి వచ్చాడు. వచ్చిన ఈయన
తన గొప్పతనము, తన తండ్రి గొప్పతనము, తను ఎలాంటి రాజ్యంలో రాజుగా ఉన్నాడు అనేది నలుగురికి తెలియాలి అనే ఉద్దేశంతో గొప్ప విందు చేశాడు. కానీ ఈ రాత్రి మనం మాట్లాడుకునే మరొక గొప్ప విందు ఉంది. ఆ విందు చాలా ప్రత్యేకమైనది. అది ఏ విందు అంటే లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. ఇక్కడ ఒక లేవి కనిపిస్తున్నారు. ఆ లేవి అని చదువుకున్నాం మనం. ఒక లేవీడు ఉన్నారు. అతను ఒక గొప్ప విందు చేశాడు. ఆ విందుకి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు. ముఖ్యంగా సుంకరులను ఇతరులు అనేకులను ఆ విందుకు పిలిచాడు. ఇప్పుడు అబ్రహాము గారి విందు గొప్ప గొప్ప వాళ్లకు ఆనందాన్ని పంచడానికి చేశాడు. బెల్షెజరు గొప్ప గొప్ప వారికే విందు చేశాడు. కానీ ఈ లేవి సుంకరులకు, ఇంకా చెప్పాలి అంటే మనం కిందకి వెళ్ళే కొలది ఏం కనిపిస్తుంది అంటే 30వ వచనంలో, పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. ఇక్కడ ఎవరికి లేవి విందు ఇచ్చాడు అంటే, ఎవరికి లేవి గొప్ప విందు చేశాడు అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనతో ఉన్న శిష్యులకు. ఆ విందుకి వారితో పాటు అతను ఎవరిని పిలిచాడు అంటే సుంకరులను పాపులను పిలిచాడు. ఇది వింతగా ఉంది కదా. అలాంటి వారికి విందు ఇవ్వడం, ఆ విందులో యేసుక్రీస్తు వారు ఉండడం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే అసలు అలాంటి వారికి ఎందుకు విందు ఇవ్వాల్సి వచ్చింది? ఇతను విందు ఇచ్చింది యేసుక్రీస్తు వారికా సుంకరులకు పాపులకా అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ రాత్రి కాస్త జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుందాం. ఎవరు ఈ లేవి అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకరు. ఎవరాయన అంటే మనం పైనుండి చదువుకుంటూ వద్దామా? 27వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ ఒక లేవి కనిపిస్తున్నారు. ఇతడు సుంకపు మెట్టునొద్ద కూర్చున్నట్లు, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అతడిని నన్ను వెంబడించు అని పిలిచినట్లు, వెంటనే అతను అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లు మనం చదువుకున్నాం. ఇంతకీ ఎవరు ఈ లేవి అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకరై ఉండాలి. నన్ను వెంబడించు అంటే ఆయన అన్నీ వదిలిపెట్టి వచ్చి వెంబడించారు. కాబట్టి మనం ఎప్పుడో చాలాసార్లు నేర్చుకున్న విషయం ఏంటి అంటే శిష్యులు అంటే ఎవరు అంటే సమస్తమును వదిలి విడిచిపెట్టేవారే శిష్యులు అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరైనా అంటే లేవియేనా అంటే మరి మీలో కొంతమందికి తెలుసు, తెలియని వారి కొరకు ఒకసారి చూసుకుందాం మనం. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ అక్కడేమో లేవి అని కనిపించింది, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న వ్యక్తిగా. ఆ లేవి ఎవరు అంటే మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది, అతను ఒక సుంకరి అయినటువంటి మత్తయి గారు. నిజంగానే మత్తయి అని పేరు కలిగిన ఆయన ఉన్నారా? ఎవరు ఇతను అంటే మనకి ఎక్కువ శాతం మత్తయి అనే పేరుతోనే శిష్యుల సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. కానీ ఆయన ఎవరు, ఆయన తండ్రి పేరేంటి అనే విషయాలు మనకు తెలియాలి అంటే ఒకసారి ఈ మార్కు సువార్తను చూడొచ్చు మనం. మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, ఇక్కడ మనకి మళ్ళీ లేవి అనే పేరే కనిపిస్తుంది. కానీ ఈ లేవి అనే పేరు ఎలా కనిపిస్తుంది అంటే అల్ఫయి కుమారుడైన లేవి అని కనిపిస్తుంది.
ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనాన్ని బట్టి మనం చూస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, అల్ఫై అనే వ్యక్తి యొక్క కుమారుడు లేవి, ఇతనికే మరొక పేరు మత్తయి. ఇతను సుంకపు మెట్టునద్దు కూర్చున్నాడు. అంటే సుంకమును వసూలు చేసే పని ఉంది, ఆ వసూలు చేసే ఒక ఆఫీస్, మన భాషలో చెప్పాలంటే అలాంటి ప్రదేశంలో అతను కూర్చొని ఉన్నాడు. అక్కడ కూర్చొని ఉండగా యేసుక్రీస్తు వారు ఆ దారి వెంబడి వెళుతూ అతన్ని పిలిచారు. పిలిచినప్పుడు మత్తయి గారు చేసిన పని ఏంటి అంటే, అన్నీ విడిచిపెట్టి వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసాడు. ఇతని పిలుపు ఒక ప్రత్యేకమైనది అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే, పేతురు గారు, అంద్రే గారు, యాకోబు గారు, యోహాను గారు, వీళ్ళ పరిస్థితి వేరు. వీళ్ళంతా జాలర్లు, చేపలు పట్టుకుంటూ ఉంటే, లేకపోతే వలలు బాగు చేసుకుంటూ ఉంటే, లేకపోతే రాత్రంతా కష్టపడి చేపలు దొరకక బాధపడుతూ ఉంటే, ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు పిలిచినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇతడు యేసుక్రీస్తు వారు ఇతన్ని పిలిచే నాటికి ఒక మంచి స్థితి కలిగిన వ్యక్తి, ఒక మంచి స్థితి కలిగిన వ్యక్తి. మీతో చాలాసార్లు మాట్లాడాను నేను. సుంకరులు అంటే సమాజం చేత దూషించబడి ద్వేషించబడుతున్న వారు. ఎందుకు అంటే, సుంకాన్ని వసూలు చేసే ఆ పని అనేది తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చేది కాదు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం దగ్గర నుండి దానిని ఒక మాటలో చెప్పాలంటే వేలం పాట వేసి ఆ పోస్టును కొనుక్కొని, వారు కొనుక్కున్న దానికి డబల్ సంపాదించడానికి ప్రజల దగ్గర నుంచి లంచాలు వసూలు చేసేవారు అనమాట. అందుకే సుంకర్లను అస్సలు పట్టించుకునేవారు కాదు, చాలా చిన్న చూపు చూసేవారు అనమాట ఆ రోజుల్లో. ఉదాహరణ చెప్పాలి అంటే, మనకు కూడా కొన్ని బిజినెస్లు అలాగే ఉంటాయి. వేలం పాటలో కొనుక్కొని మనం కొనుక్కున్న దానికంటే ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో ఇది చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి విద్య వచ్చి ఉండాలి, ఒకటి, పలుకుబడి ఉండాలి, రెండు, కొంత డబ్బు విసిరి ఆ పదవిని కొనుక్కునే పరిస్థితులు ఉండాలి. ఇలాంటి స్థాయిలో మత్తయి గారు ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళది చిన్నదని నేను మాట్లాడట్లేదులే, కానీ మిగిలిన వాళ్ళ విధానం వేరు. వాళ్ళు కావాలనుకుంటే తల్లిదండ్రులకి పనివారికి వదిలిపెట్టి వచ్చేయచ్చు, కానీ ఇది అలా కాదు. ఇంకా చెప్పాలి అంటే, మిగిలిన జాలర్లు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వలలు వేసుకోవడానికి వెళ్ళిపోయారు, చేపలు పట్టడానికి. అలా ఒకవేళ మళ్ళీ నేను ట్యాక్స్ వసూలు చేయొచ్చు అని వెళ్ళడానికి మత్తయి గారికి అవకాశం ఉండదు. అలాంటి ఉద్యోగం అన్నమాట ఇది. అంటే యేసుక్రీస్తు వారు పిలిచే నాటికి మత్తయి గారు ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి. లోక సంబంధంగా ఆర్థికపరమైన విషయాలు, అధికారపరమైన విషయాలు, పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలలో గొప్ప వ్యక్తి. కానీ ఇతను చేసే ఉద్యోగము ఆనాటి సమాజంలో చాలా భయంకరంగా ఉండేది కాబట్టి వీళ్ళకి విలువనే ఇచ్చేవారు కాదు. నేను గతంలో మాట్లాడాను, ఎలా ఉండేవారు అంటే సుంకరులకు పిల్లనివ్వడానికి ఇష్టపడేవారు కాదట. రెండు, ఏదైనా న్యాయం తీర్చాలి అనుకున్నప్పుడు సాక్షులుగా కొంతమందిని పెట్టుకుంటాం కదా, ఆ సాక్షులలో సుంకరులు ఉంటే ఆ సాక్ష్యం చెల్లేది కాదంట. అలాగే ఇశ్రాయేలీలు అయితే అందరూ వీళ్ళు లంచగొండులను ఒక ముద్ర వేసి వాళ్ళ నుండి నిజంగా ప్రాణం పోయే పరిస్థితులు ఉన్న సుంకరుల దగ్గర నుండి సహాయాన్ని పొందేవారు కాదంట. బాబాయ్ వీడిదంతా లంచాలు అన్యాయంగా సంపాదించింది, వీడి దగ్గర నుంచి నేను అప్పు తెచ్చుకున్నా సరే నాకు మంచి జరగదు అని భావించే రోజులటవి. అంటే ఒకవైపేమో చెడ్డగా ఉంది, మరొక వైపేమో గొప్ప స్థాయి కలిగి ఉంది. అలాంటి స్థితిలో నుండి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మత్తయి గారు. నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో మనం ఆలోచన చేద్దాం, ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్న వ్యక్తి మనం ఒకవేళ ఒక మీటింగ్ పెట్టి, ఒక రోజు 2 రోజులు 3 రోజులు మీటింగ్ పెట్టి, ఈ 3 రోజులు మీరు సెలవు పెట్టి వచ్చి వాక్యాన్ని వినండి అంటే చాలా కష్టం. ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ తమకున్న పనులను కానీ వదిలిపెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం అనేది 90% చేయరు. ఆ రోజు సెలవైతే చేస్తారు. దేవుని వాక్యాన్ని వినడానికి కానీ దేవుని కొరకు బ్రతకడానికి కానీ వారు అనుదినము చేసే పనులు, అందులో ఎక్కువ రాబడి వచ్చే పనులు వదులుకొని రావడము అనేది చాలా కష్టం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిజంగా చెప్పాలంటే శిష్యులందరిలో ఒక ప్రత్యేకమైన స్థానం మత్తయి గారిది. అప్పటికే విద్యావంతుడు, ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ఒక అధికార హోదా కలిగిన వ్యక్తి, రోమా ప్రభుత్వ కాలంలో అతనికంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తి. ఇన్ని ఉన్న వ్యక్తి
యేసుక్రీస్తు వారు అతన్ని చూసి నన్ను వెంబడించు అంటే ఏమీ ఆలోచించలేదు. ఇవన్నీ వదులుకొని ఇప్పుడు నేను వెళ్ళాలా, వచ్చే లాభాన్ని నేను పోగొట్టుకోవాలా, ఒకవేళ వెళ్తే వెళ్ళాను మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి చూసుకోవాలా, ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను వెంబడించు అన్నారో అలా వదిలిపెట్టి రాగలిగారు. నిజంగా ఈ రాత్రి వాస్తవంగా చెప్తాను, STWG ఫ్యామిలీలో ఉన్న పిల్లలు గుర్తించవలసిన విషయం, దేవుని పని అంటే మత్తయ్య గారిలా నీకు ఎంత లాభం చేకూరే పనైనా వదిలిపెట్టి రాగలిగిన స్థితిలో ఉన్నారా? నీకు పని లేకపోతే, ఆదాయం వచ్చే పని లేకపోతే, నీ మనసుకు చెయ్యాలనిపిస్తే అది కూడా అప్పుడు కూడా ఎలాంటి సమాధానం మన నోట్ల నుండి వస్తుందో తెలుసా? చూద్దాం, ఆలోచిస్తా, ప్రయత్నిస్తా, ఇలాంటి సమాధానాలు వస్తాయి మన నుండి. మరి ఈ మాట మత్తయ్య గారు అనకూడదా యేసుక్రీస్తు వారితో? అయ్యా నన్ను వచ్చి వెంబడించమంటున్నావు, నా పనేంటో నీకు తెలుసు, పైగా నేను నీ దగ్గరకు వస్తే సమాజం నిన్నెలా చూస్తుందో నీకు తెలుసా? నాకై నేను గొప్పవాడిగా ఫీల్ అవుతున్నా, కానీ సమాజం దృష్టిలో నేను చేస్తున్న పని మంచిది కాదు. నాలాంటి వాడిని నువ్వు పిలిచి నీ వెంట నడిపించుకుంటే లోకం నిన్ను కూడా నిందిస్తుంది తెలుసా? కాబట్టి ఒక్కసారి నాకు ఒక వారం టైం ఇవ్వండి, ఒక నెల టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తాను అనలేదండి మత్తయ్య గారు. మీరు ప్రతి స్వార్థలు చదవండి. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. అరే నేను చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నానే, మరి ఆ డబ్బులన్నీ తిరిగి సంపాదించుకోవాలి ఎలాగా? ఒకవేళ ముందు అంత డబ్బు పెట్టే స్థితి లేక అప్పు చేశారేమో అనుకుందాం మత్తయ్య గారు. మరి నేను తప్పు చేశాను కదా, అప్పు ఎలా తీరుద్ది? నేను ఇప్పుడు ఈయన వెంట వెళితే ఈయన ఏం చేస్తాడు? భోజనం పెడతాడు, ఆయన వెంట తిప్పుకుంటాడు. మరి నా అప్పులన్నీ ఎలా తీరుతాయి? లేదా నాకు అప్పు లేకుండా అతని దగ్గర ఉన్న సొమ్ముతోని తెచ్చుకుంటే ఇంత రాబడి కలిగిన నా ఉద్యోగాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలి? అనుకోలేదు. అందుకే ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులుగా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అవును, ఏ వ్యక్తి అయినా సరే, మనకి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా అది, ఎవడైనా నాకు శిష్యుడై ఉండాలంటే అన్నీ విడిచిపెట్టి రావాలి. ఈరోజు మనము శిష్యులమే అని చెప్పుకుంటున్నాం, ఇంకా చెప్పాలి అంటే క్రైస్తవులమి అని ఒక బోర్డు వేసుకున్నాం. కానీ మన చిన్న చిన్న పనులు వదులుకొని దేవుని పని చేయడానికి పరిగెత్తుకుని రాలేము. ఎందుకయ్యా అంటే, మీకు తెలియనిదేముందండి, నేను ఈరోజు పనికి వెళ్ళకపోతే రేపు నాకు కష్టం. మీకు తెలియనిదేముందండి, నా కుటుంబం అంతా నా మీదే ఆధారపడుతుంది, దాన్ని వదులుకొని మీ దగ్గరికి ఎలా రాగలను, దాన్ని వదులుకొని నేను దేవుని దగ్గరికి ఎలా రాగలను? అయినా దేవునికి తెలుసులే నా గురించి బాగానే. కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే కదా, కుటుంబాన్ని పోషించే బాధ్యతనిచ్చింది ఆయనే కదా, ఆ కుటుంబ పోషణ కోసమే కదా నేను కష్టపడుతున్నాను. అలాంటప్పుడు ఆయనకి తెలియదా నేను వస్తున్నది, నేను రాలేకపోవడానికి కారణం ఏంటో? కాబట్టి ఆయనే అడ్జస్ట్ చేసుకుంటారులే. కాదండి, కుటుంబం ఉన్నా, కుటుంబం కొరకు నువ్వు కష్టపడుతున్నా, కుటుంబం కంటే దేవునికి నువ్వు ప్రాధాన్యతనిస్తావా లేదని పరీక్ష చేయడానికే నీకు ఇచ్చిన కుటుంబం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఈరోజు ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. నిజంగానే అలాంటి పరిస్థితి నా జీవితంలో నాకు ఎదురైతే నేను సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని పని కొరకు వెళ్ళగలనా? నా పనులన్నీ చక్కబరుచుకొని వెళ్ళగలనా? నేను కూడబెట్టినవన్నీ జాగ్రత్త చేసుకొని వెళ్ళగలనా? లేదా ఏది నా వెంట వచ్చేది కాదు కాబట్టి వీటి మీద నాకు ధ్యాస అక్కర్లేదు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు తన పని కొరకు ఉపయోగపడమని, కాబట్టి ఆయన పని కొరకు నేను పరిగెడతాను అనుకుంటున్నారా? నిజమండి, మత్తయ్య గారిని చూసినప్పుడు చాలా ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంత మంచి మనసు అండి. నిజమే, ఈ లోక సంబంధమైన మనకి లాభాన్ని కలిగించే దేనిపైనైనా మనసు లేనివాడు నిజంగా ఎప్పుడైనా గొప్పవాడవుతాడు. వీటి మీద మనసు పెట్టుకొని వీటి చుట్టూ తిరిగేవాడు ఎంత వాక్యాన్ని విన్నా, ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని విన్నా, ఎన్ని సంవత్సరాలు పరిచర్యలో ఉన్నా ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుంటుంది. నిజంగానే వాక్యమూ అర్థం కాదు, వాక్యంలో బ్రతకడము అర్థం కాదు. నిజంగా ఎంతో సంపాదన ఉన్నటువంటి మత్తయ్య గారిని బహుశా యేసుక్రీస్తు వారిని గూర్చి వింటూ ఆయనతో జీవించాలి, ఆయనకు నేను శిష్యుడిగా మారాలి అన్న కోరిక అతని మనసులో ఉందేమో మనకు తెలియదు. మనకి యోహాను సువార్త ప్రకారం మనకు తెలిసింది ఏంటి అంటే, తండ్రి నిర్ణయించిన వారిని యేసుక్రీస్తు వారు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు అని. అంటే తండ్రి మనస్సులోనే మత్తయ్య గారు ఉన్నారు, యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యరికం చేయాలి అని. అంటే తండ్రి మనస్సుని గెలిచిన వ్యక్తే మత్తయ్య గారు. ఇప్పుడు ఏంటి ఆయనకున్న మంచి మనస్సు అంటే, పిలిస్తే కారణాలు చెప్పకుండా రాగలడు. మనం కూడా చూస్తాం యేసుక్రీస్తు వారి జీవితంలో
కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి నేను నిన్ను వెంబడిస్తా, నీ వెంటే వస్తా, నన్ను తీసుకెళ్ళు అంటే ఆయన వద్దన్నారు. కొంతమంది నేను ఇంటికి వెళ్ళి వస్తాను, అవన్నీ చక్కపరుచుకొని వస్తాను, వద్దొద్దు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. వస్తానన్న వాళ్ళని పొమ్మంటారు, పోతున్నానన్న వాళ్ళని రమ్మంటూ ఉంటారు. అన్ని వింతగా అనిపిస్తాయి. అంతేందుకు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈ పై సందర్భంలోనే పక్షవాయువు కలిగిన వ్యక్తి కనిపిస్తాడు. అతను కూడా నేను వస్తాను అంటే వద్దొద్దు బాబు నువ్వు వెళ్ళిపోమన్నారు. మత్తయి గారేమో పని చేసుకుంటూ ఉంటే రా నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. చాలా వింతగా అనిపిస్తాయి కొన్ని పనులు మనకి కదా. ఈరోజు మత్తయి గారి జీవితంలో మనం ఆలోచించే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అతను అప్పటికే అన్ని విషయాలలో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు తనని పిలిచిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోవాలని కానీ, ఆలోచనలో ఏదో ఒక వంక, ఏదో ఒక కారణాన్ని వంకగా చూపించాలని కానీ అతని ఆలోచించలేదు. కానీ అసలు ఆ అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. వెంటనే సమస్తమును విడిచిపెట్టి అని చదువుకున్నాం మన లూకా సువార్తలో. సమస్తమును విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టాడు, డబ్బుని విడిచిపెట్టాడు, హోదాని విడిచిపెట్టాడు, సమాజం నన్ను ఏమనుకుంటుందో అనే చింతను విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టేసి ప్రశాంతంగా పసిపిల్లవాడిలా యేసుక్రీస్తు వారి వెంబడి వచ్చేసాడు. అతను వచ్చిన ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారికి ఒక గొప్ప విందు చేస్తున్నాడు. ఎందుకు? నాకు అనిపించిన విషయం చెప్తాను మీకు. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారు కనిపిస్తారు మనకి. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారు కనిపిస్తారు కదా. ఆయన కూడా యేసు ఎవరో అని చూడగోరారు. ఎదురుగా వచ్చే ధైర్యం లేదు. పొట్టివాడు 1, 2 అతని సొంకరి కదా. అతను కూడా అతని స్థితి సమాజానికి తెలుసు. ఆయన పరిశుద్ధిని చూడడానికి వస్తే సమాజం అంతా గేలి చేస్తుంది, హేళన చేస్తుంది. ఎందుకంటే అప్పటికి సమాజంలో సుంకరులను, పాపులను చాలా తేలికగా చూస్తూ ఉండేవారు. కాబట్టి భయపడిన ఒక చెట్టు ఎక్కారు. వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళడం, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నారు. వెంటనే ఆయన ఏం చేశారు? త్వరగా దిగి యేసుక్రీస్తు వారిని తనతో చేర్చుకున్నారు. తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశారు, మిగిలిన సగం ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వారికి ఇచ్చేస్తానని చెప్పారు. నా అభిప్రాయం చెప్తాను ఇక్కడ. తప్పకుండా జక్కయ్య గారు కూడా యేసుక్రీస్తు వారిని తన ఇంటికి తీసుకువెళ్ళారంటే భోజనం పెట్టే ఉంటారు కదా. నేను నీ ఇంట ఉండవలసి ఉంది, ఈరోజు రమ్మంటే భోజనం చేస్తానని చెప్పకపోయినా తప్పకుండా భోజన సమయానికి అక్కడ ఉంటే తప్పకుండా భోజనం ఏర్పాటు చేయాలి. అంటే యేసుక్రీస్తు వారికి చేయాలి, యేసుక్రీస్తు వారితో పాటు ఎవరుంటారు? శిష్యులు ఉంటారు, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి. బహుశా ఇతను కూడా తప్పకుండా ఆ రోజు యేసుక్రీస్తు వారికి విందు చేసుంటాడు. అయితే అది ఎలాంటి విందు అనేది మనం చెప్పలేకపోయినా ఎందుకు చేసుంటాడు అనేది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, కేవలం చూడాలని మాత్రమే అనుకున్నారు జక్కయ్య గారు, కానీ యేసుక్రీస్తు వారు తన ఇంట ఉండాలి అనుకున్నారు. ఇక అంతకు మించిన భాగ్యం నాకేముంది అనుకున్నారు. ఆర్థికంగా అతను మంచి స్థితి కలిగిన వాడు. అన్నీ మత్తయి గారిలో ఏమున్నాయో జక్కయ్య గారిలో అవి ఉంటాయి. అదే వృత్తి, అదే పనులు కాబట్టి కదా. ఇప్పుడు అతను కూడా మంచి విందు చేయించుంటాడు, అనేక మందిని పిలిచి భోజనం పెట్టే ఉంటాడు. కథ మనకి రాయబడకపోయిన విషయం అది. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు ఇతడు విందు చేశాడు, అది గొప్ప విందు ఎందుకు చేశాడు అంటే, గతంలో నన్ను అందరూ చెడ్డగా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక గొప్ప విందు చేసేస్తే అందరి దృష్టిలో మంచివాడిని అయిపోతాను అనా, లేక ఇప్పటి వరకు తాను అన్యాయంగా సంపాదించినది ఖర్చు పెట్టేయాలనా, లేక తన జీవితాన్ని మార్చి తనతో చేర్చుకున్న యేసుక్రీస్తు వారికి సంతోషంతో కృతజ్ఞతతో విందు చేశాడు. అంటే ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, గొప్ప విందు చేయడం ఒక ఎత్తైతే ఈ విందులో గొప్ప వాళ్ళని పిలిచాడు. ఈ విందుకి ఎవరిని పిలిచాడు? గొప్ప వాళ్ళని పిలిచాడు. ఎవరిని? ఒకవైపు తీసుకుంటే యేసుక్రీస్తు వారిని శిష్యులను పిలిచారు, వాళ్ళు గొప్పోళ్ళే. మరొక వైపు చూస్తే సుంకరులను పిలిచాడు, పాపులను పిలిచాడు. సుంకరుల వరకే మనం తీసుకుంటే సుంకరులంతా ఎలాంటి వారని చెప్పుకుంటున్నాం? ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాళ్ళు, సమాజంలో మంచి పేరు కలిగిన వాళ్ళు. అంటే ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాళ్ళంటే మన దృష్టిలో ఎవరు వాళ్ళు? గొప్పోళ్ళేగా. మన దృష్టిలో ఎవరు వాళ్ళు? గొప్పోళ్ళే. కానీ ఆయన ఉద్దేశం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, కేవలం సుంకరులను పాపులనే పిలిచాడట.
సుంకరులను పాపుల్ని పిలిచి అందరినీ పిలిచి భోజనం పెట్టాడు అనొచ్చు, అందరికీ పెట్టొచ్చు. కానీ ఆ విందులో యేసుక్రీస్తు వారు తన ఇంటికి రాగానే వచ్చిన ఆయనతో పాటు మరికొంతమందిని పోగు చేసుకున్నాడు. ఆయన మరికొంతమందిని పోగు చేసుకున్నాడు. ఈ సందర్భంలో మీకు కొర్నేలి గారు గుర్తుకు రావాలి. పేతురు గారు తన ఇంటికి రాగానే ఇంటికి వచ్చేటప్పటికే బంధువుల్ని స్నేహితుల్ని పిలిచాడు. పేతురు గారితో పాటు కొంతమంది మనుషులు వచ్చారు. పేతురు గారు, ఆ మనుషులు మరియు ఆ ఇంటిలో ఉన్న బంధువులు అందరూ విందు ఆరగించుంటారు. ఆ రోజు తరగతులు అయ్యాక భోజనం చేసి ఉండాలి. అలాగే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు ప్రత్యేకంగా మత్తయి గారు సుంకర్లను పాపులను పిలిచాడు. ఇది ఏమై ఉంటుంది అని కనుక మనం ఆలోచిస్తే ఎక్కువ శాతం ఏమై ఉంటుంది అంటే తనకున్న పేరు పోకూడదనో, లేదా ఇదివరకున్న చెడ్డ పేరు పోవాలనో, అంటే మంచి పేరు కూడా ఉంది కదా గొప్పోడు అనే పేరు, అది పోకూడదనో, లేదా వీడు లంచుగొండి అనే పేరు ఉంది కదా చెడ్డ పేరు, అది పోవాలనో అనే దానికంటే కూడా తాను ఏ స్థితిలో నుండి బయటకు వచ్చి క్రీస్తుని వెంబడిస్తున్నాడో అది తన వాళ్ళందరికీ చెప్పాలనేది మెయిన్ అయి ఉండాలి. ఎందుకు సుంకర్లను పాపులను భోజనానికి పిలిచాడు అంటే, ఇదిగో నేను ఒకప్పుడు ఇలాంటి వాడను, కానీ నన్ను ప్రభు పిలిచిన తర్వాత నేను సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నాను. నాలాంటి వాళ్లను కూడా క్షమించి తనతో చేర్చుకోగలిగిన మంచి మనసు కలిగిన వారు యేసుక్రీస్తు వారు. మీరు కూడా మార్పు చెందాలనుకుంటే, మీరు కూడా మారితే మిమ్మల్ని ఆయన చేర్చుకుంటాడు, మీ ఇంటికి ఆయన వస్తాడు, మీరు ఆయనతో కలిసి జీవించవచ్చు. అంటే ముఖ్యంగా తనలో వచ్చిన మార్పుని, తాను కలిగిన ఆ మారు మనస్సుని మొట్టమొదటి తాను ఎవరికి తెలియచేయాలనుకుంటున్నాడంటే తన వారికి అలాంటి వృత్తి చేసేవారికి అలాంటి పని చేసేవారికి. ఎందుకు అంటే సమాజంలో ఎలా ఉంటారు సుంకరులు అనేది తాను అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. కాబట్టి మీకు భయం ఉందేమో, లేకపోతే ఉన్నది పోగొట్టుకుంటే ఇబ్బంది పడతామేమో, లేకపోతే అన్నీ వదులుకొని ఆయన దగ్గరికి వస్తే మనల్ని చేర్చుకుంటాడో లేదో అని ఇలాంటి భయాలు మీకు అక్కర్లా. ఇదిగో నన్ను చేర్చుకున్నాడు ఆయన, చూడండి, నా ఇంటికి భోజనానికి వచ్చారు ఆయన, చూడండి అని తన జీవితాన్నే, తాను మార్పు చెందిన స్థితినే తన వాళ్ళందరికీ చెప్పడం కోసం ఒక గొప్ప విందు చేయించాడు. ఇక్కడ తేడా ఏంటి అని ఆలోచిస్తే, అబ్రహాము గారు నిందపోయిన తర్వాత కలిగిన ఆనందానికి గొప్ప విందు చేస్తే, బెల్షెజరు గొప్ప స్థాయిలో ఉన్నాననే విషయాన్ని తెలియచేయడానికి విందు చేస్తే, ఆ రెండిటికి మించిన గొప్ప స్థాయి, రెండు విషయాలకు మించిన గొప్ప స్థాయి, నేను వాళ్ళని తక్కువ చేయట్లా, మించిన గొప్ప స్థాయి ఏది అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందడమే అన్నిటికంటే నిజమైన ఆనందం. ఒక వ్యక్తి మారు మనసు పొందడమే అన్నిటిలో కంటే, లోకంలో అన్నిటికంటే ఆనందించదగినది, నిజమైన ఆనందం కలిగినది అదే సందర్భం. ఆ ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సుంకరి అయిన మత్తయి గారు వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నాలాంటి వారికి యేసుక్రీస్తుని పరిచయం చేయాలి అంటే నా దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే నా వాళ్ళందరినీ పిలిచి విందిస్తా. ఆయన విందివ్వడంలోని ఆంతర్యం ఏంటంటే విందుకు ముందు యేసుక్రీస్తు వారితో మాట్లాడిచ్చుంటారు. నేను అనుకునే అభిప్రాయం చెప్తానండి. ఈరోజు చాలా సంఘాల్లో ప్రేమ విందులు ఉన్నాయి కదా, ప్రేమ విందులు ఉన్నాయా? పండగలంటే ప్రేమ విందులు, లేకపోతే ప్రత్యేకమైన ఆదివారాలు ప్రేమ విందులు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అందరూ కలిసి ఒకచోటే ఆనందంతో భోజనాలు చేసి ఒకరినొకరు సంతోషపరచుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నది. బహుశా ఈ విధానాలన్నీ అక్కడి నుంచే వచ్చి ఉంటాయేమో. ఇప్పుడు ఇక్కడ మత్తయి గారి మనస్సు మనం ఆలోచన చేస్తే సుంకరులను పాపులను మాత్రమే ఆ విందుకు పిలిచాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉండాలి? వాళ్లకు యేసుక్రీస్తు వారి మాట వినిపిస్తే, వినుట వలన వారిలో విశ్వాసం కలిగితే వాళ్ళు తమ తప్పులను విడిచిపెట్టి, తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తారు. ఇది జరగాలి అంటే నేను వాళ్ళని పిలిచి వాక్యాన్ని వినమని పిలిస్తే రారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు అలా రారు. కాబట్టి ఒక విందును ఏర్పాటు చేద్దాం, నాతో ఉన్న పరిచయాన్ని బట్టి, నాతో ఉన్న స్నేహాన్ని బట్టి విందుకు వస్తారు. విందు కంటే ముందు తప్పకుండా కొన్ని మాటలైనా క్రీస్తు వారితో మాట్లాడించాలి, ఆయనతో వాక్యాన్ని చెప్పించాలి, ఆయనతో సువార్తను చెప్పించాలి. ఆ మాటలు విన్న తర్వాత భోజనం చేస్తే బాగుంటుంది. వచ్చిన వారిని ఊరికి పంపితే బాగుండదు కదా. యేసుక్రీస్తు వారే వాక్యాన్ని విన్న తర్వాత 3 రోజుల నుంచి తినని వారికి భోజనం పెట్టి మరీ పంపారు. కాబట్టి ఇక్కడ
మత్తయి గారు గొప్ప విందు చేయడానికి కారణం తన స్టేటస్ని తెలియచేయడానికి కాదు, తన వారిని కాపాడుకోవడానికి విందు అనే మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. భోజనానికి ముందు పెడితే బాగుండు అని. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తాం, మనం కూడా చాలా విందులకు వెళతాం. పుట్టినరోజు, ముఖ్యంగా పెళ్ళిళ్ళలో చూడాలండి, పెళ్ళి చాలా ఘనంగా చేస్తారు. ఆ పెళ్ళికి పెద్ద స్పీకర్ని పిలుస్తారు. సమాజంలో బాగా ఫేమస్, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పాస్టర్ని పిలుస్తారు. పిలిచి అన్ని పనులు ప్రశాంతంగా చేస్తారు. 10 గంటలకే మ్యారేజ్ అంటే 11 గంటలకి 12 గంటలకు వస్తారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అన్ని పాటలన్నీ బాగానే పాడతారు, కార్యక్రమాలన్నీ బాగా చేస్తారు. ఆ పాస్టర్ గారికి వాక్యం ఇచ్చే సమయం వచ్చేటప్పటికి ఇంటి పెద్దలో ఎవరో ఒకరు వస్తారు. వచ్చి మెల్లగా చెప్పే మాట ఏంటో తెలుసా అండి? సమయం చాలా అయిపోయిందండి, ముసలోళ్ళు ఉన్నారు, మొక్కలు ఉన్నారు, షుగర్లో ఉన్నారు, బీపీలో ఉన్నారు, ఎక్కువ టైం తీసుకోవద్దు, ఒక్క 10 నిమిషాల్లో ముగించేసి భోజనాలు పెట్టేద్దామంటారు. మిగిలిన వాటన్నిటికీ సమయం ఉంటుంది. నెల రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటారు, షాపింగ్కి 2-3 రోజులు కేటాయించుకుంటారు, లేదా వంట వాళ్ళకి చాలా డబ్బులు పెట్టి చేయిస్తారు, అన్నీ చేయిస్తారు. అంటే నేను పెట్టొద్దు చేసుకోవద్దని నేను చెప్పట్లా, కానీ ఈ ప్రోగ్రాం మొత్తంలో, ఒక నెల రోజులకి సంబంధించిన ప్రోగ్రాం మొత్తంలో దేనికయ్యా సమయం ఉండదు అంటే కేవలం వాక్యానికి మాత్రమే. అక్కడికి వచ్చేటప్పటికి మాత్రమే 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, లేదా అరగంట మించకూడదు. మించిపోతే వెనక నుంచి సౌండ్లు, ఏమని లేట్ అయిపోతుంది, భోజనాలు. లేదు ఒకవేళ అలా అనకపోతే జరిగేది ఏంటో తెలుసా? ఇటువైపు ప్రసంగం పాస్టర్ గారు చెప్పుకుంటూనే ఉంటారు, వాళ్ళని లైన్లు బంచులు కట్టేస్తారు. ఒక వరుస కూర్చుంటారు, 2వ వరుస వాళ్ళ వెనకాల నుంచుంటారు. మరి ఇంకెందుకు పిలవడం దైవజనుణ్ణి? పిలవడం? వాక్యం వినిపించడానికి అనుకున్నప్పుడు ప్రశాంతంగా వాక్యానికి సమయం ఇచ్చి, వాక్యం దేవుడు ఎంతసేపు వినిపించాలనుకుంటారు అంతసేపు విన్న తర్వాత మిగిలిన పనులు చేసుకోగలిగితేనే దైవజనుని పిలుచుకోవాలి. అది చేయట్లేదు ఈ రోజుల్లో. పేరుకేమో పెద్ద పాస్టర్ని పిలవాలి, సమయం మాత్రం కొంచెం ఇవ్వాలి కదండి. అంటే మన ఉద్దేశం ఏంటి? పేరుకే చేస్తున్నాం తప్ప నిజంగా ఆ సందర్భంలో ఆ నూతన దంపతులు జీవితాంతం దేవునికి లోబడి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండే సూత్రాలు చెప్పే ప్రయత్నం చెయ్యం. అదేమంటే అన్నీ తెలిసినవే కదండి అంటున్నాం. భోజనానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా వాక్యానికి ఇవ్వలేకపోతున్నప్పుడు ఇంకా దేవునికి చోటు ఎక్కడుంది అక్కడ? కానీ ఇక్కడ మత్తయి గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? అన్నీ తెలిసిన వాళ్ళు కాదు, నాలా పాపపు స్థితిలో ఉన్నవారు, నాలా భయపడుతున్నవారు, నాలాగా ఆయన వెంబడించాలి అంటే ఆలోచిస్తున్న వారిలో ఒక ధైర్యాన్ని నింపాలి, ఆయన మాటల్లోని మాధుర్యాన్ని తెలియచేయాలి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన మాటలు ఎంత మృదువుగా ఉంటాయో, ఆయన మాటలు వింటే జీవితాలు ఎంత బాగుపడతాయో, ఎలా బాగుపడతాయో తెలియచేయాలి అంటే నా స్థితికి నేను చేయగలిగిన పని ఇది. కాబట్టి ఒక గొప్ప విందును ఏర్పాటు చేద్దాం. ఇక్కడ విందు ముఖ్యం కాదు, విందు కంటే ముందు ఆయన మాటలు వినిపించాలి. సుంకరులను, పాపులను పిలిచాడండి. మిగిలిన శాస్త్రులు, పరిశీలు సణుగుతుంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా అదే కదా, నేను నీతిమంతులను పిలువరాలేదు, పాపులనే పిలువవచ్చి తిని అని చెప్పారు. అంటే మత్తయి గారు చేసిన పని యేసుక్రీస్తు వారికి కూడా నచ్చింది. ఎందుకు నచ్చింది? కేవలం భోజనం పెట్టడం కోసమైతే ఆయనకి నచ్చేదా? నేను పాపులనే పిలువవచ్చి తిని అని చెప్పే మాటలోని ఆంతర్యం ఏంటంటే, ఇలాంటి వారి కోసమే వచ్చాను, అలాంటి వారికి ఎలా వాక్యం వినిపించాలో ఒక మంచి ప్లాన్ చేసి మత్తయి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని ఇండైరెక్ట్గా మెచ్చుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, నిజంగానే మనకు కూడా మన పనులన్నిటికీ సమయం ఉంటుంది. ప్రార్థనకి రావడానికి, ప్రార్థనలో పాల్గొనడానికి, దేవుని పని చేయడానికి మాత్రమే సమయం ఉండదు. అలాంటప్పుడు మన సహోదరులను మనం రక్షించుకోగలమా? అలాంటప్పుడు నశించిపోతున్న మన సహోదరులకు మన మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళమేనా? కాదు కదండి. కాదు అంటే మనకు తెలుసు, తిమోతి గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8లో చదువుతాం, ఎవడైనాను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడవును. నిజమండి, మత్తయి గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, విడిచి వచ్చిన ఆయన మరలా దాని వైపు చూడలేదు. శిష్యులైనా మరలా వలలు వేసుకోవడానికి వెళ్ళిపోయారేమో కానీ మత్తయి గారు వెళ్ళినట్టు కనబడదు మనకి. మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఇంకో అద్భుతమైన మాట చెప్పనా? ఇన్ని లెక్కలు తెలిసినటువంటి మత్తయి గారు డబ్బు సంచి తన దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. నిజం చెప్పాలంటే ఆ గ్రూప్లో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు చేయాలంటే ఎవరు బాగా చేయగలరు?
మత్తయ్య గారే కదా. మరి మత్తయ్య గారికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తుండ్రా? తప్పకుండా చేస్తుంటారు. కానీ మత్తయ్య గారు సున్నితంగా తిరస్కరించుంటారు. ఎందుకంటే అది ఎంత చెడ్డదో, దానివల్ల సమాజంలో ఎంత అవమానం కలిగిందో అతను అనుభవించారు కాబట్టి మరలా దాని జోలికి పోవాలి అనుకోలేదు. నిజంగానే దాని జోలికి పోతే ఏమయ్యేది అంటే యూదా గారికి పట్టిన స్థితే మత్తయ్య గారికి పట్టేది. కానీ అక్కడికి వెళ్ళాలనుకోలేదు. నిజంగా ఒక గొప్ప అద్భుతమైన జీవితం అండి మత్తయ్య గారిది. అతని జీవితంలో మనం ఈరోజు అంటే గతంలో చాలా విషయాలు ఆయన గురించి మనం నేర్చుకున్నాం, కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మత్తయ్య గారికి ఉన్న మంచి ఆలోచన ఏంటంటే తానేది తెలుసుకున్నాడో, తానేది నమ్ముతున్నాడో, తాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో తనకు తెలిసిన వారికి కూడా దాన్ని తెలియచేయడానికి ప్రయత్నించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. రక్షించబడిన మనం 5, 10, 15, 20 సంవత్సరాల క్రితమే రక్షణలోనికి వచ్చామని చెప్పుకుంటూ సత్యం తెలుసు అనుకుంటున్నాం కదా. మరి మన వాళ్ళ, ముఖ్యంగా మన తండ్రి ఇంటివారు, మన తల్లి ఇంటివారు, మన బంధువులు, మన స్నేహితులు చాలామంది ఉన్నారు కదా. వీళ్లకు నీకు తెలిసిన సత్యం చెప్పడానికి నువ్వు ఎంత శాతం ప్రయత్నిస్తున్నావు? నీవు పెళ్ళి అయితే బంధువులు పెళ్ళైతే నీకు బంధువులందరూ ఉన్నారని గుర్తొస్తుంది. అది మానవ్. పెళ్ళైన మానవ్, చావైన మానవ్, దినమైన మానవ్, అప్పుడు బంధువులందరూ ఉంటారు. నీకు బంధువులు ఎప్పుడు గుర్తుకురారంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే. వాళ్ళ వినరండి, వాళ్ళ రానిరండి, ఈ కారణాలే చెప్తున్నాం మనం. ఓకే, ఒకసారి రానివ్వలేదు, 2 సార్లు రానివ్వలేదు, 5 సార్లు రానివ్వలేదు, 10వ ప్రయత్నించు, తప్పేముంది? నువ్వు రక్షించాలనుకుంటున్నావు కదా, నీ రక్షణ కొనసాగించాలనుకుంటున్నావు కదా. నీవు మాత్రమే రక్షించబడటం కాదు, నశించిపోతున్న నీ సహోదరులను రక్షించాలనే కోరిక నీకు ఉన్నప్పుడు ప్రయత్నించు, ట్రై చేయి. 20 సార్లు కూడా రాలేదా? 50 సార్లు వస్తాడేమో. మరి 50 సార్లు రావాలని దేవుని సంకల్పంలో ఉంటే నువ్వు 20 సార్లే ప్రయత్నం చేసి ఆగిపోతే ఆ వ్యక్తి రాలేడు కదా. అప్పుడు నువ్వు కదా అతను రాక అడ్డుపడిన వాడు అవుతున్నావు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఆలోచన చేయమంటున్న విషయం ఏంటో తెలుసా? నిందపోయి ఆనందం వచ్చినప్పుడు అబ్రహాం గారు గొప్ప విందు చేశారు. అది తప్పేం కాదు, తప్పని నేను చెప్పట్లా. అలాగే తమ రాజ్య గొప్పతనాన్ని చాటించడానికి బెల్షస్సర్ గారు గొప్ప విందు చేశారు. కానీ మత్తయ్య గారు చేసిన ఈ గొప్ప విందు దేనికి అంటే తాను పొందిన రక్షణ, తాను పొందుతున్న ఆనందం నశించిపోతున్న తన సహోదరులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విందు. ఇది అసలు సిసలైన విందు, అసలు సిసలైన విందు. దేవుని మాటలు వినిపించి వారు పస్తులు ఉండకుండా, మూర్ఛపోకుండా వారిని ఇళ్లకు పంపాలి అంటే మంచి విందు ఇవ్వు, తప్పు కాదు, తప్పు లేదు. కానీ మంచి విందు మాత్రమే ధ్యేయం కాదు. మంచి విందు ఎందుకు అంటే దానికంటే మధురమైన దేవుని మాటలు, జుంటె తేనె ధారల కంటే మధురమైన మాటలు వినిపించుట కొరకు విందు తప్ప విందు కొరకు మాటలు కాదు. మాటల కొరకు, దేవుని వాక్యం కొరకు మాత్రమే విందు. అలాంటి విందునిచ్చారు. అలాగే చాలామందిని తన వారిని కాపాడుకొని ఉండుంటారు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి దగ్గర ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. యేసుక్రీస్తు వారు మెచ్చుకునే స్థాయిలో బ్రతికినట్లుగా మత్తయ్య గారి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నీ వాళ్ళను నువ్వు కాపాడుకోవడానికి నీకు తెలిసిందేంటి, నువ్వు చేయగలిగింది ఏంటో ఒకసారి ఆలోచించు. విందని నేను చెప్పట్లా, నువ్వు చేయగలిగింది ఏదో నీకు తప్పకుండా దేవుడు తెలియచేస్తాడు. దాన్ని బట్టి ఏది చేయగలవో అది చేసి నీ వాళ్ళను రక్షించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన సహాయం అందితే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి నశించిపోతున్న మన సహోదరుల కొరకు ఆలోచన చేద్దాం, వారిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చేయగలిగింది ఏదో చేద్దాం, వారిని రక్షించుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.